ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తూ అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్విన కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆమె బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు కోల్కతా పోలీస్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వివిధ జిల్లాల్లో పోలీసులు బెంగాల్లో జ్యోతి అడుగుల జాడల గురించి ముమ్మరం దర్యాప్తు చేస్తున్నారు. బెంగాల్లో ఉన్నప్పుడు జ్యోతి పెరిగిన ప్రదేశాల గురించి కోల్కతా పోలీసులకు హర్యానా పోలీసులు సమాచారం అందించారు. జ్యోతి మల్హోత్రా బెంగాల్కు వచ్చి పలు జిల్లాలను సందర్శించినట్లు తమకు సమాచారం ఉందని ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఇలాంటివి జరిగినప్పుడల్లా ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. జ్యోతి తన పర్యటనలో భాగంగా కోల్కతాలోని వివిధ జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ యూట్యూబ్ సిల్దా స్టేషన్ నుంచి రైలు ప్రయాణం వీడియోను కూడా తీసింది. అంతేకాకుండా ఉత్తర 24 పరగణాల జిల్లా బరాక్పూర్ లోని ఒక ప్రసిద్ధ బిర్యానీ అవుట్లెట్ ను సందర్శించి అక్కడ వీడియోలను చిత్రీకరించింది. హుగ్లీ జిల్లాలోని షియోరాఫులిలో జ్యోతి మల్హోత్రా ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు ఎస్టీఎఫ్ అధికారులు తెలిసిందే. దీంతో ఆ కుటుంబంతో ఆమెకు ఉన్న సంబంధం, ఆమెను ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. జ్యోతి కొన్ని నెలల క్రితం సిలిగుడిని సందర్శించిందని పోలీసులకు తెలిసింది. కాగా భూటాన్ కు వెళ్లడానికి ఢిల్లీ నుంచి విమానంలో బాగ్డోగ్రాకు చేరుకున్నానని, సిలిగుడిలోని ఒక హోటల్లో బస చేశానని జ్యోతి తన యూట్యూబ్ బ్లాగ్ లో పేర్కొంది. కోల్కతాలో ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. బరాక్పూర్ లో అనేక ప్రాంతాలు రాష్ట్ర పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడే భారత వైమానిక దళం పాత స్టేషన్ కూడా ఉంది. బాగ్డోగ్రా, హసీమారా రెండింటిలోనూ వైమానిక దళ స్టేషన్లు ఉన్నాయి. అలా సిలిగుడి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. 3 మౌంటైన్ డివిజన్ కలిగి ఉన్న 33 కార్ప్స్ ప్రధాన కార్యాలయం సిలిగుడికి దగ్గరగా ఉన్న సుక్నాల్లో ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారం యూట్యూబర్ జ్యోతి కొన్ని నెలల క్రితం మరో మహిళ యూట్యూబర్ తో కలిసి పూరిలోని జగన్నాథం, కోనార్క్ సూర్య దేవాలయం సహా అనేక దేవాలయాల వీడియోలను చిత్రీకరించింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పెహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకొచ్చాయి. పెహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికార డానిష్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్ కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్ కు వచ్చిన తరువాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ హసన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.